అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. మీ భవాని. ఈరోజు వీడియో వరదల్లో అంతా మునిగిపోయామన్నమాట. పొలాలు, ఇళ్ళు, సామాను అంతా చాలా ఇబ్బంది అన్నమాట. ఇల్లు కుట్టించుకోవడానికి ఒకళ్ళు తాటాకు కుడితే అది చూడండి ఎలా వెళ్ళిపోతుందో. ఇది మా ఇల్లు అన్నమాట. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పటికే అక్కడ దాకా నీళ్ళు వచ్చేసినాయి. ఇది శాంతం పొడిసినాక వేరే వాళ్ళ డాబా మీద నుంచి తీశాను మా ఇంటిని. ఇది అమ్మవాళ్ళ ఇల్లు. అమ్మవాళ్ళ ఇంటి చుట్టూ ఇలా మునిగిపోయిందనమాట. ఇలా అన్నం వండుకుని కొంచెం పచ్చడి తీసుకుని పెరుగు తీసుకుని పక్కన వాళ్ళ డాబా మీదకి వచ్చేసామన్నమాట. ఏం చెప్తాం, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చిందని అడగలేను నేను. ఇది ఇలా గడ్డి తీసుకుని వేరే సాట్ పెట్టుకోవడానికి వెళ్ళారు. ఇదే ఇంకా సేపు ఉండాక చూడండి అంతా మునిగిపోయిందనమాట. నేను మా ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి అమ్మ వాళ్ళ వాకిటి ముందు అలా ఉంది. మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ఎలా ఉందో ఎదురుంది వీడియో పూర్తిగా చూడండి. ఇది మా ఇంటి దగ్గర అనమాట. నేను వెళ్ళేటప్పుడు ఇప్పుడు అక్కడ చూపిస్తున్న మామిడి చెట్టు ఉంది కదా, అక్కడ కొంచెం ఉన్నాయి. ఒక 30 గంటకు వచ్చేటప్పటికి ఇంత స్పీడ్గా ఇలా అన్నీ మునిగిపోయినాయి అన్నమాట. ఇది ఇంటి వెనకమాల రోడ్డు చూడండి ఎలా వెళ్తున్నాయో నీళ్ళు. చాలా స్పీడ్గా వస్తున్నాయి, అంతా మునిగిపోయింది. ఇక్కడికి వచ్చేటప్పటికే అక్కడ కుక్కలు చూడండి పాపం వెళ్ళి గెడ్డు ఆవుల దగ్గర పడుకుని అటు పడుకుని ఇటు పడుకుని చాలా ఇబ్బందులు పడినాయి కుక్కలు కూడాను. మనం అంటే ఎటో కొట్టి వెళ్తాం కదా, అవి చాలా ఇబ్బంది. అదిగో చూడండి ఎలా ఉన్నాయో నీళ్ళు. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి అంతకుముందు కొంచెం సర్దాం ఫ్రిడ్జ్లు అవి, కానీ ఏం సర్దినా కానీ బాగా నీళ్ళు వచ్చి స్పీడ్గా అన్నీ తడిసిపోయినాయి. సామాన్ అన్నీ, టీవీ, ఫ్రిడ్జు, వాషింగ్ మిషన్ మొత్తం పోయినాయి. చూడండి అలా రేవు నడిచినట్టు నడుస్తుంది రోడ్డు మీద అన్నమాట. అది నీళ్ళు వస్తున్నాయి. అటు మాకు ఇక్కడ కృష్ణానది 3 కిలోమీటర్ల దూరం అన్నమాట, అంతే. అవి చాలల్లో నుంచి అలా వచ్చేసినాయి. ఇది మా ఇంటి ఎదురుగా గేదెల సావిడ అనమాట. అది చూడండి ఎలా వచ్చేస్తున్నాయో. నేను వచ్చిన 15 గంటలో ఇంకా వచ్చేసినాయి. ఇంట్లో అవి ఇవి సర్దుతున్నాను అనమాట. ఇంటి చుట్టూ ఇలా నీళ్ళు వచ్చేసినాయి అన్నమాట. లోపల సర్దిన వీడియో తీద్దామనుకున్నా అసలు ఆ అడావిడిలో ఏమీ ఇది కాలేదు. ఇట్లా చూడండి ఎలా వచ్చినాయో, లోపలికి వచ్చేస్తున్నాయి. ఇక సర్ది వెళ్ళిపోతున్నామన్నమాట. మా అమ్మాయి ఆడబడుచు అనమాట ఆమె. వీళ్ళు కూడా మా ఇంట్లో పెట్టుకుని పాపం వాళ్ళవి కూడా తడిసిపోయినాయి. అన్ని నీళ్ళు రావని చెప్పి వాళ్ళ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ కూడా మా దగ్గర పెట్టారు. వాళ్ళవి తడిసిపోయినాయి, మావి తడిసిపోయినాయి. నా ఫ్రిడ్జ్ అయితే కనుక శాంతం కింద పడి మంచం మీద నుంచి తడిసిపోయింది అనమాట. ఇందాక వచ్చినప్పటికి ఇప్పుడు వెళ్ళేటప్పటికి చూసారు ఎన్ని నీళ్ళు వచ్చినాయో. ఇక ఇలా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. మా అమ్మ వాళ్ళ ఇల్లు పొడిస్తే మాకు అంటే అటు ఇటు కృష్ణానదికి కట్ట ఉంటుంది కదా, ఆ కట్ట తెగిపోతుంది అని చెప్పేవాళ్ళు ఎప్పుడు. కానీ ఈసారి మా అమ్మ వాళ్ళ ఇల్లే 2 అడుగుల లోతు మునిగిపోయిందనమాట. అలా చాలా ఇబ్బందులు పడ్డాము. రైతులు పంట నష్టపోయారు. ప్రతి కుటుంబం సామాను నష్టపోయింది ఈసారి. ఎప్పుడు వరదలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఇలాంటి వరదను ఎప్పుడూ చూడలేదు. ఈ రోడ్డు మీద ఒక 2 గంటల తర్వాత నడుము లోతు నీళ్ళు వచ్చినాయి అనమాట. ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే అసలు అందలేదు. నేను మెట్లు దిగాం కదా, అక్కడైతే అసలు అందలేదు. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ అన్నీ సర్దేసి ఇందాక వెళ్తా అమ్మ వాళ్ళ దగ్గర ఎదురుగా వీడియో తీసా కదా, గడ్డి తీసుకెళ్ళారు. అది ఇక్కడేనమాట. చూడండి వచ్చేటప్పటికి 15 గంటలో అన్నీ మునిగిపోయినాయి అనమాట. ఇది పక్కన గేదెల చావడి. ఇప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కట్టేశారు వేరే సాటి నుంచి. మళ్ళీ ఇక్కడ మునిగిపోయిందని వేరే సాటికి వెళ్ళిపోతున్నారు. అలా చాలా ఇబ్బంది పడ్డారు. ఊరంతా మునిగిపోయిందనమాట. ఒక 7-8 ఇళ్ళు లోపలికి వెళ్లకుండా ఉన్నాయి అంతే. మొత్తం ఈసారి ఊరు మొత్తం మునిగిపోయిందనమాట. ఇది మా హోటల్. ఇక్కడ చూడండి హోటల్లో కూడా వచ్చేస్తున్నాయి నీళ్ళు మెల్లిగా. అక్కడ అంతా పొడిసిపోయింది. ఇక్కడ కూర్చుందామని కూర్చుంటే వచ్చేస్తూ ఉన్నాయి నీళ్ళు. మళ్ళీ ఇక్కడి నుంచి వేరే సాటికి వెళ్ళారు.
కానీ అమ్మ వాళ్ళ ఇంట్లోకి రావేమోనని చాలాసేపు మేము అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటే ఇంకా స్పీడ్గా బాగా వచ్చేస్తున్నాయి అన్నమాట. అప్పుడు పక్కన వాళ్ళ డాబా మీదకి వెళ్ళాము. అదిగో చూడండి, చూస్తుండగానే పావు గంటలో ఇందాక తీసా కదా కొంచెం హోటల్లో అన్నాను, పావు గంటలు అలా మునిగిపోయింది అనమాట. అంత స్పీడ్గా నీళ్ళు వచ్చేసినాయి. ఇది నేను మధ్యలో వచ్చి మా ఇంటి దగ్గర అనమాట. ఇది ఎంత ఉందోనని వచ్చాను, మా ఇల్లు ఎంతవరకు పొడిసిందోనని. అలా అటు అరుగులు దిమ్ములన్నీ పొడిసిపోయినాయి, బాగా పెరిగిందనమాట. చూడండి అంతా ఎంత బాగా మునిగిపోయినాయో. కుక్కలు చూడండి పాపం అక్కడ ఉన్నాయి. దాని పిల్ల ఒకటి వెళ్ళిపోయి అక్కడ పతిలో పడిపోయింది. చూడండి అలా ఉన్నాయో. ఇక తను వెళ్ళి తీసుకొచ్చింది, ఆ అమ్మాయి వెళ్ళి పిలిస్తే వస్తే తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసింది అనమాట. అట్ట కుక్కలేంటి మనుషులేంటి అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. చాలా నీళ్ళు వచ్చినాయి అన్నమాట. కొంచెం కొంచెం సేపటికి నీళ్లు విపరీతంగా పెరిగినాయి అన్నమాట. ఇప్పుడు అటు ఇటు గట్లు కనపడుతున్నాయి కదా. ఒక 2 గంటల తర్వాత అక్కడ ఆ కూర్చున్నాయి అవి కూడా మునిగిపోయి ఆ నీళ్ళు కూడా 2 పొడిచిపోయినాయి అన్నమాట. అక్కడ గేదెలను కట్టేసుకున్నారు, పొడిగా ఉందని అది పొడిచిపోయింది. ఇప్పుడు ఇది మా ఇల్లు అనమాట. అక్కడ పక్కన వాళ్ళ డాబా మీద ఇందాక కూర్చుని ఉన్నారు కదా, అక్కడ ఆ డాబా మీద నుంచి మా ఇల్లుని తీశాను. ఎలా పొడిచిపోయిందో చూడండి. మా ఇంట్లోకి 3 అడుగులున్నర నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు అక్కడికి 1 అడుగు ఇల్లు ఉంటాయి, ఇంకా ఆ తర్వాత అంత దూరం వెళ్ళినాయి అనమాట. అన్నీ పొడిచిపోయినాయి. ఇక్కడ ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆ ముందు నుంచి మెల్లిగా వచ్చేస్తున్నాయి నీళ్ళు. ఇది కూడా ఇక్కడ కూడా అందలేదన్నమాట. అక్కడి నుంచి వచ్చి చూడండి ఇప్పుడు వసారాకి తన్ని పెట్టినాయి, ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. ఇంకా లోపలికి వచ్చేస్తాయని మేము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ పొయ్యి దగ్గర పుల్లలు అవన్నీ ఎలా కొట్టుకొస్తున్నాయో చూడండి. అక్కడ ఉన్న డ్రమ్ము కూడా కొట్టుకుపోబోయింది అనమాట. పట్టుకుని మేము లోపల పెట్టుకున్నాము. ఇవన్నీ చూస్తే చాలా బాధగా ఉంది. ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. అది హోటల్ లోపల అనమాట. అంతవరకు మునిగిని మధ్య మధ్యలో ఏం తోయటం లేదు అసలు. ఆ నీళ్ళని చూస్తుంటే అట్ట 2-3 మాట అటు ఇటు వెళ్ళొచ్చాను అనమాట. ఇక పక్కన వాళ్ళు మా ఇల్లు అమ్మ వాళ్ళ ఇల్లు ఇది పొడవదని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు పాపం మళ్ళీ అందరం కలిసి పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. గబగబా అన్నం వండేసాను అనమాట. ఈ టెన్షన్లో కూర వండటానికి ఇది కాలేదు నాకు. అందుకని అన్నం వండుకుని పక్కన వాళ్ళ డాబా మీదకి వెళ్ళాం. ఇది చూడండి అంతా ఇటు వెనకమాల అదనమాట. అమ్మ వాళ్ళ ఇంటి వెనకమాల అంతా పొడిసిపోయింది. అంతా ఇదే ఇంకా నీళ్ళు ఎలా పెరిగినాయి ఏం చేసినాయి తీసాను అనమాట. కానీ తర్వాత ఛార్జింగ్ అయిపోయి ఆ తర్వాత నరకాన్ని తీయలేకపోయాను. ఇది ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లోకి నీళ్ళు వచ్చేసినాయి. అమ్మ అందరూ వాళ్ళందరూ ఇందాక ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు బయటికి. ఫ్రిడ్జ్ నట్ట టేబుల్ మీద పెట్టాము. ఇంక సామాన్ అన్నీ సర్దేశాము. టీవీ తీసి పైన పెట్టాము అనమాట. అప్పుడు అమ్మ వాళ్ళు వసారా పొడిసింది ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. ఇక అమ్మని మా మనవడిని పక్కన వచ్చిన వాళ్ళని అందరినీ ముందు వెళ్ళమని ఇక వండిన అన్నము ఇవన్నీ అటు ఈ పక్కన అక్కడ గోడ మీద నుంచి అటు అందించాను అనమాట. ఇక ఇప్పుడు నేను తాళం వేసి నేను వెళ్తున్నాను. నాకు ఇక్కడ ఎదరికి వెళ్ళే కొద్దీ నడుము లోతు నీళ్ళు వచ్చినాయి అనమాట. చూడండి ఎలా పొడిసిపోయినాయో. అందరి సామాన్లు పాడైపోయినాయి. ఇవాళ రేపు అందరూ టీవీ ఫ్రిడ్జ్ ఎవరైనా కొనుక్కుంటున్నారు కదా, అన్నీ పాడైపోయినాయి అనమాట. ఎలా బుడగలు వస్తున్నాయి చూడండి నీళ్ళు. అన్నం ఉడికినట్టు ఉడుకుతున్నాయి అక్కడక్కడ అలా. అది మా హోటల్ దగ్గర అనమాట. అదిగో చూడండి నేను వెళ్తా తీసాను, అన్ని నీళ్ళు ఉన్నాయి. అలా వాళ్ళ ఇంటికి వెళ్తా చెప్పా కదా ఇందాక మెట్లు కనపడినాయి అని. ఆ ఇల్లు అనమాట అది. అన్నీ పొడిసిపోయినాయి. వాళ్ళ ఇంట్లో కూడా 2 అడుగులు వెళ్ళినాయి అనమాట. పొడవని ఇల్లు అంటూ లేదు, ఎప్పుడూ లేదు ఇలాంటి వరద. 125 సంవత్సరాల తర్వాత ఇలా వచ్చిందంట. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తున్నాను నేను. తర్వాత ఇల్లు కూడా పొడిసింది. ఈ ఇల్లు కూడా పొడవదనమాట. అలాంటిది ఈ ఇంట్లో కూడా అట్ట కాలు మునిగేటట్టు నీళ్ళు వచ్చినాయి. తర్వాత అంతా అన్ని నీళ్ళు వచ్చినాయి. అటు నుంచి ఊరంతా వెళ్ళిపోయినాయి అనమాట. ఊరంతా అటు ఉంది, ఇటు మేము ఊరికి మొగదలు ఉన్నాము.
ఇది అమ్మ వాళ్ళ ఇంటి వెనక మళ్ళీ నేను కూరగాయ మొక్కలే పెట్టేదాన్ని అంతకుముందు. అలా అన్నీ పొడిసిపోయినాయి. ఇప్పుడు ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. పక్కన వాళ్ళ ఇంటి మీద నుంచి తీస్తున్నా. అదేం హోటల్ ఎదురుది. ఇందాక గేదెలు చూపించా కదా, చావిడది అట అన్నీ మునిగిపోయినాయి అనమాట. ఎక్కడెక్కడ చెత్త అంతా కొట్టుకొచ్చేసింది. ఇకొచ్చి ఈ డాబా మీద ఒక రాత్రి అంతా ఉంటే మరుసటి రోజు తగ్గినాయి అన్నమాట. మొత్తం మీద 3 రోజులు కరెంటు లేదు. దోమలు, పిల్లలు పాపం అందరూ ఇబ్బంది పడ్డారు. ఇట చెప్పా కదా ఇందాక అన్నం వండుకొచ్చానని. ఇక అటు అన్నం వండుకొచ్చి ఆ పిల్లలు వాళ్ళు ఉన్నారు, తిన్నారు. అటు గుడి అనమాట. ఆ గుడి దగ్గర కట్టేశారు గేదెల్ని. ఎక్కడ ఖాళీ స్థలం లేదు పాపం. గేదెలన్నీ ఒక చాటకే తీసుకొచ్చారంట. నేనైతే వెళ్ళలేదులే అన్నట్టు. అది ఇందాక నేను ఎక్కినప్పుడు కొంచెం ఉన్నాయి కదా, ఇప్పుడు అలా అంతా పొడిసిపోయిందనమాట. చూడండి అక్కడ కుక్క గడ్డివాము ఎక్కింది. పాపం కుక్కలన్నీ ఎక్కడికక్కడ ఇరుక్కుపోయినాయి. ఇది చాలా తెలివిగల కుక్క, గడ్డివాము ఎక్కి పడుకుంది. ఇక అది ఎక్కి దిగలేదన్నమాట. తర్వాత అది అక్కడే పడుకుంది. చూసారా అక్కడ డ్రమ్ ఉంది, అది కూడా కొట్టుకుపోయిందనమాట. అక్కడ పక్కన అబ్బాయి తీసుకొచ్చి బాత్రూంలోకి తోసేసి డోర్ కట్టేశాడు. అందుకని ఉంది. అన్నీ అసలు ఎన్ని సామాను కొట్టుకుపోయినాయో. గిడ్డివాములే కొట్టుకుపోయినాయి, తాటాకు గుట్లు కొట్టుకుపోయినాయి. చూసారా అది అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే, అది హోటల్ పక్కన. ఎంత లోతు వచ్చినాయో కదా, చాలా లోతు వచ్చినాయి. వాళ్ళ ఇంట్లో ఏంటో మర్చిపోతే వాళ్ళు వెళ్ళి తీసుకురావటానికని వెళ్ళారనమాట. ఎంత లోతు ఉన్నాయో చూడండి. అలా వరద చాలా ఇబ్బంది పెట్టి మేము బాధపడి సామానన్నీ ఇదైపోయి అదిగో అందరూ అలా పట్టాలు కట్టుకుని డాబాల పైన ఉన్నారనమాట. ఇళ్ళన్నీ పొడిసిపోతే ఒకరోజు, ఈరోజు 10ంటికి అయితే రేపు 10ంటి వరకు అలానే ఉంటే అదిగో చూడండి తాటాకులు గుట్ట వెళ్ళిపోతుంది. ఇదిగో ఇక్కడ గుట్ట అనమాట. అక్కడ 2 ఉన్నాయి ఇల్లు కుట్టుకోవటానికని వాళ్ళు కొట్టి పెట్టుకున్నారు. ఇది ఇక్కడే ఉంది, అది అలా వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఇలా వెళ్ళి మా ఇంటి దగ్గర వచ్చి నిలిచింది. అది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. చూడండి ఎలా వెళ్ళిపోతుందో. రోడ్డు ఎమ్మటే వెళ్ళిపోయింది. అలా గడ్డి బాంబులు వెళ్ళిపోయినాయి, సామాన్లు వెళ్ళిపోయినాయి. మాకు హోటల్లో 2 స్టూళ్ళు ఉంటే అవి కూడా కొట్టుకొచ్చేసినాయి. ఎన్ని కొట్టుకెళ్ళిపోయినాయి, స్టీల్ బిందెలు కొట్టుకెళ్ళిపోయినాయి, ఏవేవో అసలు అన్నీ వెళ్ళిపోయినాయి అన్నమాట. చాలా బాధ వేసింది అలా వెళ్ళిపోతే. ఇదిగో ఇలా గేదెలను తీసుకెళ్ళి వేరే సాట కట్టేశారు. ఇది కొంచెం ముందు వీడియోనమాట. ఎక్కడెక్కడ ఎడిటింగ్ చేశానో కూడా అసలు గుర్తులేదు. ముందెత్తుది ఇది. ఇలా అన్నీ తీసుకెళ్ళిపోయి అటు ఇటు కట్టేసుకున్నారు.